ఎం న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా వీరంపాలెంలో గుర్తు తెలియని మృతుడి కేసు మిస్టరీ వివరాలను రంగంపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ వివరాలు వెల్లడించారు. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత వీరంపాలెం గ్రామంలో 26వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి కేతమల్ల రంగారావు పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఒక 2 టీమ్స్ ఫామ్ చేశాము. మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇనీషియల్ గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బిలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్ గా అనుకున్నాము. బట్ మా ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తెలియదని ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనిషియల్ గా ఈ వెంకటేశ్వర అనే అతను పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక 3 పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడిమిగొయ్య వద్ద తీసుకెళ్లి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు. బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్ లో తప్పని తేలింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీన్ అనే పర్సన్ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి A3 ఎవరు ఉక్కుంపేటకి చెందిన తలారి సుబ్బారావు, మోరంపూడికి చెందిన చిన్ని, వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు నలుగురు తీసుకుని ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామం దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు 2 months క్రితం ఒక LIC బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే 20 lakhs వస్తుంది, ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే 40 lakhs వస్తుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్ గా క్రియేట్ చేస్తే 40 lakhs మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్ తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 మొబైల్ ఫోన్స్, ఏదైతే ఈ బాడీని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు. ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్ గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సిఐ అనపర్తి, ఎస్ఐ రంగంపేట, అదర్ స్టాఫ్ ని కూడా మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.